మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీ దుల్లు ఏంటిది? నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు రేవంత్ చెక్ పెట్టబోతున్నారా? తుంగతుర్తి నుండే అన్నదమ్ముల రాజకీయ పతనంపై తొలి అడుగు పడబోతోందా? మందల సామేలు మాస్ వార్నింగ్ వెనుకున్నది రేవంత్ రెడ్డేనా? సొంత పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం వెనుకున్నది ఎవరు? రాజగోపాల్ రెడ్డిని అవమానించి బయటకు పంపేలా కుట్రలు చేస్తున్నారా? మంత్రి పదవి అడగడమే కోమటిరెడ్డి చేసిన పాపమా? కాంగ్రెస్ హైకమాండ్ కోమటిరెడ్డిని ఎందుకు లైట్ గా తీసుకుంది? ఈ వివాదంతో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం ఖాయమేనా? రానున్న దసరా వరకు ఏ పార్టీలో చేరబోతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంటర్నల్ పాలిటిక్స్ సరగడా తారాస్థాయికి చేరింది. ప్రతి జిల్లాలో అధికారుల నియామకాలు పార్టీలో అంతర్గత కుమ్ములాటల్ని బట్టబయలు చేస్తున్నాయి. తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలు ఇప్పుడు స్టేట్ వైడ్ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి వర్గంగా ముద్రపడిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్ చేస్తున్న సంచలన కామెంట్స్ కాంగ్రెస్ లో పెద్ద కలకలం రేపుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయాలపై మాట్లాడే హక్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లేదంటూ ఎమ్మెల్యే మందల సామేల్ నేరుగా సవాలు విసిరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి వ్యవహారాలపై మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. మునుగోడు ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంతో ఏం సంబంధం? ముందు నీ మునుగోడు సమస్యలు, నీ మునుగోడు మురికిని చూసుకో. నీతో పాటు వచ్చిన నాయకులకే నువ్వు పదవులు ఇప్పించలేకపోయావంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి మనవి చేస్తున్నా నేను, 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఈయన ఎమ్మెల్యే గెలుచున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినడికి ఇవ్వండి, వర్క్ చేయండి. 106 గ్రామాలలో ఇయ్యాల లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టిరు. అంతేకాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని, దీనిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. రోడ్ల దుస్థితిని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని వ్యక్తికి తమ నియోజకవర్గంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్న సామేల్ తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో రాజకీయాల్లోకి రాలేదని, రాజ్యాంగం ప్రకారం ప్రజల ఓట్లతోనే గెలిచానని కోమటిరెడ్డి బ్రదర్స్ కి షాక్ ఇచ్చారు. ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా కంప్లైంట్ చేస్తాను మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నిలబట్టుకొచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుని. నేను తిండి లేక తిప్పలేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే ఇలా హీరోలమైన, లేకపోతే అంత జీరోలే. అందుకోసమనే సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతా మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి. వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పి. కానీ ఇలా మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీ దుల్లు ఏంటిది? మండలపాడు నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేద్దాము. నీకు ఎక్కడిది? ఎవరిచ్చి నీకు చేస్తారు? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బలికామని కూడా హెచ్చరిస్తున్నాను. మందల సామేల్ విమర్శలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యేగా సామేల్ను గౌరవిస్తామని, ఆయన మాటలకు కార్యకర్తలెవరూ స్పందించవద్దని హితవు పలికారు. అయితే అంతర్గతంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాను అడిగిన 2 సీట్లలో తుంగతుర్తి ఒకటని, సామేల్కు టికెట్ ఇప్పించి ఆయన గెలుపునకు తన అభిమానుల మద్దతుతో సహకరించానని గుర్తు చేశారు. నేడు తనపైనే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయారాం గయారాంలకు తాను భయపడనని, పార్టీలో నిజమైన కార్యకర్తల్ని కాపాడుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా. నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామేల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా. తుంగతుర్తి నగర కాదు, రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద,
మాలాంటి వ్యక్తుల మీద అధిష్టానం మీద ఉన్నది. ఇప్పుడు ఈ వివాదం కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల వ్యక్తిగత గొడవ కాదు. ఇది స్పష్టంగా తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పెద్ద పవర్ పాలిటిక్స్ వార్. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో ఎదిగిన ఎమ్మెల్యేలు చెక్ పెడుతున్నారనే దానికి ఇదే తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గం కూడా సీఎం రేవంత్ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు లేకుండా చేస్తున్నారని, నిజమైన కాంగ్రెస్ నేతలు పార్టీని వీడటమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారని ఓ ప్రచారం నడుస్తోంది. మా మీద చూపిస్తారేంటి? మా మీద వీధులు ఏంటిది? నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది.